ఆయన చాలా సీనియారిటీ ఉన్న వ్యక్తి. అండ్ దాసరి గారి కాంపౌండ్ నుంచి మొదలుకొని ఇట్లా చాలా సినిమాలు చేశారు. ఫస్ట్ టైం ఆయన మెగాఫోన్ పట్టుకున్నారు డైరెక్టర్‌గా. అయితే నేను తమ్మాడి భరద్వాజ గారి ద్వారా నేను ఇండస్ట్రీకి పరిచయమయ్యాను. అది మీకు తెలుసు. దాని తర్వాత ఒక 44 సినిమాలు చేశాను. సో, దీనిలో ఇది నాకు 38వ సినిమా. ఆయన స్టోరీ చెప్పారు. ఇట్స్ అబౌట్ కమర్షియల్ ఫిల్మ్ విత్ సోషల్ ఎలిమెంట్. సో, 2 ఉన్నాయని అనిపించి నాకు బాగా అనిపించింది. బాగుంది సార్ లైన్ అనిపించింది. తర్వాత ఆల్మోస్ట్ అందరిలానే సాంగ్ సిట్యుయేషన్ ఏంటి, ఎన్ని సాంగ్స్, 4 స్లాట్స్ ఓకే. ఒక థీమ్ సాంగ్, 3 డ్యూయెట్స్ అని చెప్పారు. అలానే ట్యూన్స్ పరంగా సార్ టేస్ట్ చాలా అంటే మెలోడియస్ అండ్ కమర్షియల్‌గా అనిపించింది. అంటే నా నుంచి తీసుకునే వాళ్ళని బట్టి కూడా ఉంటది కదా! అందుకని నాకు అలా అనిపించిన విషయం చెప్తున్నాను. ఇక సినిమా గురించి చెప్పాలంటే ధర్మ గారు ఒక రకంగా అట్లాస్ లాగా మొత్తం భుజాన పెట్టుకొని మోసారని చెప్పొచ్చు. అది చెప్పా కదా! ఇష్టమైన విషయం కష్టంగా అనిపించదు కాబట్టి దాని గురించి నేను వేరే విధంగా ఏం వర్ణించలేను. బట్ డెఫినెట్‌లీ ఒక ఒక పోలికైతే ఉంది. ఇట్స్ అబౌట్ ప్రెగ్నెన్సీ. ఒక కానుపు అనమాట. ఓ 9 నెలలు కాన్పు ఎలా ఉంటదో ఇప్పుడు ఆయనకి 9 నెలలు కూడా నిండిపోయే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో కూడా భగవంతుడి దయ వల్ల మంచి ఆయన టైం సహకరించి చాలామంది ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు ఆయనకి. సో, అది వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ఆయన. టెక్నీషియన్ పరంగా ఎంతవరకు హౌ ఫార్ ఐ కెన్ డూ వండర్స్ అనేది ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్స్ చెప్తాయి. ఎందుకంటే మనం చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఏం లేదు. ఓన్లీ హిట్ ఆర్ ఫట్ రెండే ఉంటాయి. సో, ఇది వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము పని చేసాం కాబట్టి కోరుకుంటాం. డెఫినెట్‌లీ ఐ నీడ్ అండ్ వి విష్ డెఫినెట్‌లీ ఈ ఫిల్మ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. ధర్మ గారు సినిమా చేస్తున్నప్పుడు నాకు కలిసారు. కలిసి ఇలా సినిమా చేస్తున్నానండి అని చెప్తే, ఇప్పుడు గౌరవ అనాలి ఎందుకంటే డైరెక్టర్ అని ఇప్పుడు ధర్మ అనేవాడు నేను. ఏంటి సబ్జెక్ట్ ఏంటంటే తను ఒక మాట చెప్పాడు. అడిగితే గురువుగారు ఉసేరావలం తీశారు కదండి, దాన్ని లేటెస్ట్గా తీస్తున్నాను అన్నాడు ఆయన. డెఫినెట్గా మంచి కాన్సెప్ట్, సినిమా డెఫినెట్గా హిట్ అవుద్ది అని చెప్పి ఆ రోజు అనుకున్నాను. సుకుమార్ గారు లేదా ఏ భాస్కర్ అటువంటి వాళ్ళు ఎవరన్నా పిలవండి బాగుంటుంది మా అంటే ఆయన అన్న గొప్ప మాట ఏంటంటే, లేదండి గురువుగారు కాంపౌండ్లో గురువుగారి తర్వాత మీ ఆశీస్సులు కావాలి నాకు, మీరు కంపల్సరీగా రావాలి అంటే నేను ఈరోజు విజయవాడ నుంచి ఆయన కోసం మధ్యాహ్నం కల్లా వచ్చానండి. గురువుగారు దాసరి నారాయణరావు గారు పైనుంచి ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని, ఈ సినిమాతోటి ఆయన డెఫినెట్గా మంచి 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 సినిమాలు చేయాలని ఆ భగవంతుడు కోరుకుంటూ, ఒక్కసారి సార్ ధర్మ గారు మీరు డెఫినెట్గా, ఎందుకంటే ఆయన దగ్గర చాలా మనిషి చాలా కామ్ గోయింగు, తనకి ఏం కావాలో అదే మాట్లాడతాడు, ఇంకెక్కువ మాట్లాడరు. మేము కలిసి అదే కాంపౌండ్లో భోజనాలు చేసి టిఫిన్లు చేసి గురువుగారు ఫంక్షన్లు చేసి అంత బాగా కలివిడిగా ఉన్నాం మేము. భగవంతుడి దయ వల్ల ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఆయన అన్ని సక్సెస్ అయ్యి నెక్స్ట్ 4-5 సినిమాలకు వెంటనే ఒప్పుకోవాలని భగవంతుని కోరుకుంటూ, సాయి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్, చాలా చాలా సంతోషం. రైటర్స్కి అందరికీ, టీం అందరికీ, అమ్మ నీకు కూడా, ఎందుకంటే నువ్వు ఫ్యామిలీ మెంబర్ లాగా వచ్చి సింగర్స్ యాంకర్ అవ్వాలంటే ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే వస్తారు, అలాగా వచ్చినందుకు చాలా సంతోషం. ఈ 25 సంవత్సరాలుగా కెమెరా వెనకే ఉన్నాను నేను. ఈరోజు ఎప్పుడు వస్తుందా అని 25 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఈరోజు వచ్చింది. ఈ సినిమా ఆదిత్య, కవిత హీరోయిన్లుగా మంచిర్యాలలో షూటింగ్ చేసాము. 3 పాటల్ని గోవాలో తీసామండి. ఈ సినిమా సబ్జెక్ట్ వచ్చి ఏంటంటే అదే అండి, ఇందాక మానస గారు చెప్పినట్టు మృగాలు అడవిలో ఉంటాయి, వాటికి మనం దూరంగా ఉంటాం, కనపడతాయి కాబట్టి, కలుస్తాయి కాబట్టి. మన ఇంట్లోనో మన రోడ్డు మీద పోయే మృగాలు మనుషుల రూపంలో ఉంటాయి. అవి ఎప్పుడు అటాక్ చేస్తాయో మనకు తెలియదు. అలా అటాక్ చేస్తే తనను తను ఆడపిల్లలు ఎలా కాపాడుకోవాలి అనేది ఒక బేసిక్ లైన్ తీసుకున్నానండి. ఆ లైన్ తీసుకుని ఈ సినిమా చేయడం జరిగిందండి. అంటే సంహరించడం అంటే వేటాడటం అనమాట. అడవిలో వెళ్తున్న ఒక అమ్మాయికి జరిగే అన్యాయాన్ని ఎలా ఎదిరించింది, అలాగే తన అక్కను ఎలా కాపాడుకుంది అనేది ఈ సినిమా కథ అండి. థ్యాంక్ యూ. ఈ నెల 31 సినిమా రిలీజ్ అవుతుంది సార్. తప్పకుండా మమ్మల్ని ఆశించాలి, ముఖ్యంగా మీడియా మిత్రులు. ఎందుకంటే నేను మీడియా నుంచి వచ్చాను. 25 సంవత్సరాలుగా నేను మీ అందరికీ ఫోటోలు ఇచ్చాను. సీనియర్ ప్రెస్ అంతా నాకు తెలుసు చాలా మంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ.